పెట్టాలి. అమ్మవారికి బాగా ఇష్టం బెల్వం అంటే, మారేడంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీలో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతున్న వాడు ఉంటే భాస్కరి బెల్వ నిలయ అని ఒక నామం ఉంటుంది. ఈసారి చదువుకోండి. ప్రకృతి నమ వికృతి నమ చదువుతారా? అందులో ఒక నామం ఏమిటి? బెల్వ నిలయాయై నమ. అంటే బెల్వమే నివాసముగా కలిగిన ఆవిడ కొరకు నమస్కారము. బెల్వం చాలా ఇష్టం ఆవిడకి. అందుకే అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు మారేడాకులతో పూజ చేస్తే ఇంకా తక్షణం ఫలితం వస్తుంది. తులసి, తామర పువ్వు, మారేడాకులు ఈ మూడు ఎంత మంచివో మహాభారతం అనుశాసనిక పర్వం కూడా చెబుతున్నది. ఇక తెల్లవారులు ఇస్తే పురాణాలన్నీ అదే మాట చెబుతున్నాయి. ఒక్క అమ్మవారికి కాదు, విష్ణువులకు కూడా అదే ఇష్టం. అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో 5వ కథలో తుంగధ్వజుడని రాజుగారి కథ ఉంటుంది. అందులో కొంతమంది గోపాలకులు మారేడు తోటలో సత్యనారాయణ వ్రతం చేశారు ఋతుతోడిసారి. శ్రద్ధగా చాలా కాలం నుంచి వింటున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఏదో ఆయన చెప్పుకోతూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. కథ ఏమిటి వాడికి అర్థం కాకుండా వెళ్ళిపోతుంది చాలా మందికి. అందుకని ఈ బాధపడలేక దాన్ని పూరి జగన్నాథంలో ఆ మధ్యన పూర్తిగా స్పష్టమైన భాషలో చెప్పారు. అలాంటి కథలు వింటే మీకు ఏ మూల ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలుస్తుంది. పూజ ఎలా చేయాలి, కథ ఏమిటి తెలుస్తుంది. అందులో చెప్పారు కొంతమంది గోవులు కాసుకునే గోపాలకులు మారేడు తోటలో సత్యనారాయణ వ్రతం చేశారు. ఎందుకు చేశారంటే అక్కడ వ్రతం చేస్తే విష్ణు కటాక్షం తొందరగా వస్తుంది కనుక. విష్ణు ఉన్న తోట లక్ష్మి ఉంటుంది. లక్ష్మికి బెల్వ నిలయారి పేరు, విష్ణువుకి బెల్వ అంటే ఇష్టం. కేవలం శివుడికే కష్టమా? అలాగే తులసీదళం అంటే కేవలం విష్ణువుకి ఇవ్వాలి, శివుడికి ఇవ్వకూడదనే ఒక అమాయకత్వం అజ్ఞానం పడిపోయింది. సుస్పష్టంగా శివపురాణములో శివపూజా విధానములో తులసీదళముతో 1,00,000 తులసీదళములతో సోమవారం ఉదయం రాహుకాలంలో శివుడిని పూజిస్తే ఏడాది తినకుండా కోరిన పదవి వస్తుంది అని ఉంటుంది. చూడసారి ఇవన్నీ ఉపాసన విధానాలు పురాణాల్లో వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. బాగా లోతుకెళ్ళి చదివితే తెలుస్తాయి మనకి. అన్నిటికీ మించి జగద్గురుడు శంకరాచార్యుడు మళ్ళీ మనకు అమ్మవారికి బెల్వం ఇష్టమా లేదా అనే విషయం రోజు చెబుతూనే ఉన్నాడు. మీరందరూ శంకరాచార్యులు వారు, జగద్గురుడు ఆది శంకరాచార్యులు వారు రచించిన కనకధార స్తోత్రం చదువుతూనే ఉంటుంటారు కదా. అందులో బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ అని ఒక శ్లోకం చూడండి సరే. బిల్వాటవీ మధ్య మారేడు చెట్ల తోట మధ్యలో లసత్ ప్రకాశిస్తున్న సరోజే తామర పువ్వునందు అమ్మవారు బంగారపు రంగులో ఉన్నది. అది కూడా సహస్రపత్రి 1000 రేకులు కలిగిన తామర పువ్వులో సుఖంగా కూర్చున్నది. అటువంటి బంగారపు రంగులో ఉన్న సువర్ణవర్ణం లక్ష్మీ ప్రణమామి అని ఉంటుంది. అందులో ప్రత్యేకంగా బెల్వాటవి అని చెప్తారు. అందుకని ఆవిడ ఏమన్నది, నాయన 9 రోజులు నన్ను పూజించు, 6 బయట పూజించు.